మహిమను పొందలేక పోయినారు అని ఏ భేదం లేదని 23వ వచనంలో అంటాడు. రోమా 3:23లో ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారని. ఆ మహిమను మనం పొందలేకపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ మనం పొందలేకపోయినటువంటి మహిమను తిరిగి ఇవ్వడానికి ఈ లోకంలోనికి మనిషిగా దిగి వచ్చినాడు. మనిషిగా దిగి వచ్చి ఆయన ఏం చేశాడు మన కోసం అంటే, ఇప్పుడు మనం చదివినాం కదా, రోమ 5వ అధ్యాయం 6వ వచనాన్ని, ఆ వచనాన్ని మరొకసారి మనం చదువుదాము. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయిన రాయబడ్డది. యేసుక్రీస్తు ఈ లోకంలో మనుషుడిగా పుట్టి ఆయన పరిశుద్ధుడిగా ఉండి పాపం లేనివాడుగా జీవించి మన బలహీనులమైన మన కొరకు, మనం ఎవరంటే బలహీనమైన స్థితిలో ఉన్న మన కొరకు ఆయన యుక్త కాలంన భక్తిహీనులమైన మన కొరకు ఆయన చనిపోయినాడు అని చెప్తున్నాం. మన బలహీనులమై ఉంటుంది, భక్తిహీనులమై ఉంటుంది. కాబట్టి దేవుడు బలహీనులమైన మన కోసము, భక్తిహీనులమైన మన కోసము ఏమైనాడంటే యుక్త కాలమున, అంటే సరి అయిన కాలమున దేవుడు శిలువరాని మీద వ్రేలాడి ఆయన మన కొరకు తన ప్రాణమును బలియాగంగా దానం చేసినాడు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకే మనము ఇంకా పాపలమై బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనమంతా భక్తిహీనులము. ఎందుకు మనం భక్తిహీనులం అంటే చెప్పాను కదా ముందు, దేవుడు మనుషులను చేసేటప్పుడు భక్తులుగా జీవించాలి. వినండి, భక్తులుగా జీవించాలని చేశాడు, భక్తిగా జీవించాలని చేశాడు. కానీ మనం ఏమైనామంటే మనం నానా తంత్రం కల్పించుకొని భక్తిని కోల్పోయినాం, భక్తిహీనులమైనాం. అందుకే భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినాడు, మనం భక్తిపరులుగా చేయడానికి. ఎందుకు భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయినాడంటే భక్తిహీనులమైన మనల్ని మరలా భక్తిపరులుగా చేయడానికి ఆయన చనిపోయాడు. మనం భక్తిగా నింపడానికి, భక్తిపరులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి ఆయన చనిపోయినాడు. రెండవదిగా మనం చూస్తే 7వ వచనంలో, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగిపోవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు అని రాయబడ్డాడు. మంచివాని కొరకు ఒకవేళ ఎవడైనా చనిపోవడం అరుదు అని, మంచివాని కొరకు ఎవడైనా ఒకడు చనిపోవచ్చునేమో, కానీ చెడ్డవాని కొరకు ఎవడు చనిపోడు. చెడ్డవాని కొరకు ఎవడని చనిపోతాడా అంటే ఎవరు చనిపోరు. మంచివాని కొరకు ఎవరైనా చనిపోతారు అంటే చనిపోయే వాళ్ళు ఉండొచ్చు, కానీ అది కూడా అరుదు, చాలా తక్కువ. ఇప్పుడు మంచివాడిని ఎవరైనా ఏమైనా అంటుంటే మనం ఇక్కడ మనం ఏమంటాము, అతడు మంచివాడండి, అతన్ని ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, అతని మీద ఎందుకు పడుతున్నారు, అతన్ని ఎందుకు కొడుతున్నారు అని చెప్పగలుగుతాం మంచివాని పక్షంగా. అదే చెడ్డవాడైతే ఎవరైనా కొడుతుంటూ కూడా ఏమంటాం మనం, కొట్టండి అంటే ఆయన ప్రవర్తన కూడా అట్లనే ఉంది, ఆయన మాటలు కూడా అట్లనే ఉన్నాయి, ఆయన బుద్ధి కూడా అట్లనే ఉంది, ఆయన పని కూడా అట్లనే ఉంది, కొడితే కొట్టని, ఇంకా కొట్టండి అనుకుంటాం చెడ్డవాడిని అయితే. అంతే కదమ్మా. మంచివాడిని అయితే అయ్యో పాపం మంచివాడిని కొడుతున్నారు, ఆయన మంచివాడు అంటే ఆయన ఎందుకు కొడతారు, ఇవ్వండి అని చెప్తారు. మంచివాని కొరకు మనం చెప్పగలుగుతాం, కానీ చెడ్డవాని కొరకు చెప్పలేము. మంచివాని కొరకు ఒకవేళ ప్రాణం పెట్టడానికి తెగించవచ్చునేమో, కానీ చెడ్డవాని కొరకు మనం ప్రాణం పెట్టడానికి తెగించలేము. పిల్లలు అరసద్దు, మనసంగించండి. కాబట్టి దేవుడు చెడ్డవాళ్ళమైన మన కొరకే చనిపోయినాడు, చెడ్డవాళ్ళమైన మన కొరకే, భక్తి లేని మన కొరకే, దేవునికి వ్యతిరేకంగా దుర్మార్గపు కార్యాలు చేసిన మన కొరకు ఆయన చనిపోయినాడు. ఎందుకంటే దాని నుంచి మనల్ని విడుదల చేయడానికి, దాని నుంచి మనం విడిపించడానికి ఆయన మన కోసం చనిపోయినాడు. అయితే 8వ వచనం మనం చదివితే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లా వెల్లడిపరుస్తున్నాడు తన ప్రేమను అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే అని రాయబడ్డది. ఇక్కడ ఏమై ఉన్నామంట, మనం పాపులమై ఉండగానే, మనం పాపులం. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, రోమా ఇంతకుముందే అన్నాం కదా, రోమా 3:11లో ఒకడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, అందరూ
అందరూ త్రోవ తప్పి ఏకంగా గొర్రెల వల్ల త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారు